వచ్చి నా పక్కన సైలెంట్ గా కూర్చుంటావా కదలని చచ్చిపోమంటావా? అమ్మా మాట వినను అన్నప్పుడు నన్ను అలా పిలవకో. అమ్మా అది కాదమ్మా. చాలాసార్లు బద్దలయ్యాయి, మళ్ళీ చరిత్ర చెప్పకో. వచ్చి కూర్చుంటావా రావా? అమ్మా ప్రతిసారి ఇలాగే నన్ను నాన్నని చేస్తానని ఓ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తావు ఎందుకమ్మా? నాకు అవన్నీ తెలీదురా, తెలీదు. నీకు నేను కావాలో తులసి కావాలో తేల్చుకో. అదే అంటే నేను కాల్చుకుంటాను, లేదు నేనే అంటే వచ్చి నా పక్కన కూర్చో. సరే సరే ఓకే, వచ్చి కూర్చుంటాను. ఆదిత్య కూర్చోరా. ఆదిత్య కూర్చోరా. కూర్చుంటాను. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి మేడం విశేషం? అర్జెంటుగా ప్రెస్ మీట్కి పిలిచారు? పిలిచిందని చెప్తాను కదా, ఎందుకు తొందరపడతారు? మా అబ్బాయి ఆదిత్య పెళ్లి మా బంధువుల అమ్మాయి వెంకటలక్ష్మితో ఈ నెల 15వ తారీఖున చెయ్యాలని నిశ్చయించాం. ఈ విషయం అందరికీ ప్రత్యేకంగా కలిసి తెలియజేసే టైం లేదు. అందుకే మీ ద్వారా మీడియాలో ఈ వార్త మా ఆహ్వానంగా రాస్తారని మిమ్మల్ని పిలిచాను. బంధువు వెంకటలక్ష్మితోనా? అదేంటి మేడం, కమిషనర్ గారి మేనకోడలు మేనరికమైన తులసి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు అన్నారు. తనతోనే పెళ్లి అనుకున్నారు. మనం అనుకోవడం వేరు, దైవ నిర్ణయాలు వేరు. అయినా మెడికల్ సైన్స్ మేనరికాలు వద్దంటుంది కదా, అలాంటప్పుడు ఎలా చేస్తామండి? అందుకే మా నిర్ణయాలు మార్చుకున్నాం. ప్రేమించుకున్న వాళ్ళందరి పెళ్లిళ్ళు జరగకపోవడానికి చాలా కారణాలే ఉంటాయి, అందులో ఇదొకటి. అయినా మా అబ్బాయిది తులసిది ప్రేమ కాదు, వరస వల్ల వచ్చిన చనువు అంతే. కలిసి పెరిగిన వాళ్ళు కదా, ఆ చనువుని చాలా మంది ప్రేమ అని అపార్థం చేసుకున్నారు. మరి ఈ వార్త మా ఆహ్వానంలా అందరికీ తెలిసేలా. నమస్కారం. ఆదిత్య గారు, మీ అమ్మగారు చెప్పేది నిజం. అబద్ధమని మళ్ళీ మీరు వాడిని అడక్కండి. నా అభిప్రాయమే వాడి అభిప్రాయం. మా తల్లి కొడుకుల మధ్య భేదాభిప్రాయాలు విభేదాలు ఏమీ లేవు. వారిని చెప్పనివ్వండి. మా అమ్మ మాటే నా మాట. విన్నారుగా, పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నమస్కారం. పదరా. ఏమైంది చిట్టి తల్లి? ఆంటీ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆదిత్య పెళ్లి గురించి చెప్తుంది, మీరే చూడండి. మా అబ్బాయి ఆదిత్య పెళ్లి మా బంధువుల అమ్మాయి వెంకటలక్ష్మితో ఈ నెల 15వ తారీఖున చెయ్యాలని నిశ్చయించాం. అయినా మా అబ్బాయిది తులసిది ప్రేమ కాదు, వరస వల్ల వచ్చిన చనువు అంతే. ఏంటి ప్రసాద్ ఇదంతా? మీ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మరి మీ అబ్బాయి పెళ్లి విషయం గురించి మాట్లాడుతుంది. అంతే సార్. సీత ఎవరి మాట విందన్నట్టో దుర్గ ఎవరి మాట విందో చెప్తే వినిపించుకోదు. అందుకే కదా సార్ మీకంతలా చెప్పేది, మీకు అప్లికేషన్ పెట్టుకుని రిక్వెస్ట్ చేసేది. నా నిర్ణయాన్ని మీరు సమర్థించాలి. నా రిక్వెస్ట్ మన్నించి ప్లీజ్ నాకు హెల్ప్ చేయాలి. అర్థమైంది ప్రసాద్, నీ పని నేను చేసి పెడతాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.
ఏంట్రా అలా ఉన్నావు? ఇలా ఉండక ఎలా ఉంటానే? అవునరా, మీ అమ్మ మరి అలా చేసిందేంట్రా? నీ పెళ్లి గురించి మొత్తం ప్రపంచానికి తెలిసేలా చేసిందేంట్రా? అదే కదా నా బాధ. అందుకే ఇలా తలబట్టు కూర్చున్నా. తల పట్టుకుని కూర్చుంటే సమస్యలు తొలగిపోతాయా? చేయాల్సిందంతా చేసింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏదైనా బుద్ధి ముందుండాలిరా. అప్పుడేమో బుద్ధిమంతుళ్ళ మీ అమ్మ పక్కన బుజ్జోళ్ళలో కూర్చున్నావు. ఇప్పుడేం చేయమంటావు, ఎలా చేయమంటావు అని తల పట్టుకుంటే ఏం లాభం చెప్పు? అయినా విషయం పూర్తిగా తెలియకుండా మాట్లాడకు తులసి. ఏంట్రా ఇంకా పూర్తిగా తెలిసేది? అంత క్లియర్ గా మీ అమ్మ ప్రెస్ మీట్ లో చెప్పింది కదా. హ, నువ్వు బుద్ధిగా నన్ను పక్కన కూర్చున్నావని అన్నావు కదా, ఆ విషయం. ఓ ఏంటో అంత గొప్ప విషయం, తమర్ని అలా కూర్చోపెట్టిన విషయం. పాయింట్ బ్లాక్ లో రివాల్వర్ పెట్టుకుని కూర్చోకపోతే కాల్చుకు చచ్చిపోతా అని బెదిరించింది. కూర్చోక అమ్మని చంపుకోమంటావేంటే? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆ ఒక్క మాటతో అత్తయ్య నిన్ను మామయ్యని గెలిచేస్తుందిరా. మీరా మాటకి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అత్తయ్య ఊరికే బెదిరిస్తుందే గాని అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయదు. అయినా నిన్ను ధైర్యంగా ఉండమని చెప్పాను కదరా, కాస్త ధైర్యం వంట పట్టించుకోరా. అమ్మ విషయంలో ధైర్యం చేయలేకపోతున్నానే. అమ్మ పట్టుదల, కోపం, పంతం ఇవన్నీ నీకు తెలుసు కదా. సర్లే కానీ భయంతోనే బతుకు. చివరికి భయం తప్ప ఏమీ మిగలదు. వీడికి ఏదో విధంగా ధైర్యం వచ్చేలా చెయ్యాలి. మా అబ్బాయి ఆదిత్య పెళ్లి మా బంధువుల అమ్మాయి వెంకటలక్ష్మితో ఈ నెల 15వ తారీఖున చెయ్యాలని నిశ్చయించాం. మా అబ్బాయి ఆదిత్య పెళ్లి మా బంధువుల అమ్మాయి వెంకటలక్ష్మితో ఈ నెల 15వ తారీఖున చెయ్యాలని నిశ్చయించాం. ఏంటే వెంకటలక్ష్మి, ఒక్కదానివే కూర్చుని పదే పదే చూసిందే చూస్తున్నావు? అత్తయ్య చెప్పిన దాంట్లో తప్పేమన్నా ఉందా? అది తప్పు అందని అన్నిసార్లు చూడలేదు పిన్ని. దాని బావతో పెళ్లి దగ్గర పడుతుందనే వార్త దీనికి సంతోషాన్నిచ్చినట్టుంది, అందుకు చూస్తోంది. అందుకే రిపీట్ చేసి మరీ వింటోంది. ఇక నీ పెళ్లి ఆ దేవుడొచ్చినా ఆపలేడే. ఇంతకు ముందు ఆదిత్యకి నీకు పెళ్ళంటే అది నలుగురికే తెలిసేది. ఇంకా తులసి వచ్చి మీ పెళ్లి ఆపే ఛాన్సే లేదు. ఇప్పుడు మీ ఇద్దరి పెళ్లి విషయం మన ఊరికే కాదు, ప్రపంచంలో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ తెలిసింది. ఈసారి మీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. ఇంతకు ముందులా దొంగచాటుగా పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అనే భయంతో చేయాల్సిన పనిలేదు. భూదేవంత పీటలు వేసి, ఆకాశవంత పందిరి వేసి, పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ దుర్గమ్మ తన అనుకున్నట్టు తన కొడుకు పెళ్లి చాలా గ్రాండ్ గా చేసింది అనుకునేలా చేస్తాను. నా తల్లే, నా తల్లే. అత్తయ్యా, ఆ, పెళ్లికి నీకు కావాల్సిన నగలు, బట్టలు తీసుకో. ఖర్చు గురించి నువ్వేవీ ఆలోచించుకో. అలాగే అత్తయ్యా. ఒంటి నిండా నగలతో నా ఇంట్లో లక్ష్మీదేవిలా అడుగు పెట్టాలి. అది చూసిన వాళ్ళందరూ శభాష్ అనుకోవాలి. పెళ్ళైన మరుక్షణమే మీకు నచ్చిన ప్లేస్ కి హనీమూన్కి వెళ్ళండి. అదేంటే నేను ఇంత మంచి వార్త చెప్తుంటే ముఖం మార్చేవేంటి? ఏమైంది? నాకు ఆ తులసిని గుర్తు తెచ్చుకుంటే భయం వేస్తుంది అత్తయ్య. భయం ఎందుకే? నువ్వు మీడియాలో చెప్పింది ఆ తులసి కూడా చూస్తుంది కదా. చూస్తే మళ్ళీ వచ్చి పెళ్లికి ఎక్కడ అడ్డుపడుతుందోనని భయంగా ఉంది అత్తయ్య. ఏంటే ఏంటి అదడ్డుపడేది? ఇంతకాలం మావయ్య దానికి సపోర్ట్ చేయడంతో రెచ్చిపోయేది. ఇప్పుడు ఆ పప్పులేం ఉడకవుగా. అది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందని తెలిసే నేను మీడియా ముందు చెప్పాను. ఇంకా మీ మావయ్య సపోర్ట్ కూడా దానికి ఉండదు. ఎందుకంటే ఈ పెళ్లి ఆగిపోయిందనుకో, ముందు మీ మావయ్య పరువే పోతుంది. చూసే నలుగురు ఏంటి నీ కొడుకు పెళ్లి ఆగిపోయిందా అని అడుగుతారు. ఆ తులసి దాని మావయ్యకి తలవంపులు తెచ్చే పని అస్సలు చేయదు.
ప్రియా అన్నే పరువు ఎక్కడ పోతుందో అనే భయంతో ఈ పెళ్లి ఆపండి అని అనదు. అందరులాగే పెళ్లికొచ్చి భోజనం చేసి వెళతారే కాని ఏమీ చేయరు. మీడియాలో ఆదిత్యకి వెంకటలక్ష్మితో పెళ్లి అని ఎందుకు నీ పేరు నొక్కి నొక్కి చెప్పానో తెలుసా? ఆదిత్యతో పెళ్ళంటే వాళ్ళ ప్రేమ వ్యవహారం తెలిసిన వాళ్ళంతా పెళ్లి తొలుస్తూ అనుకుంటారు. అందుకే ఒక్క వార్తతో అందరికీ క్లారిటీ రావాలని అలా చెప్పాను. హ, ఈ దెబ్బతో అది అసలు ఏమీ చేయలేదు. అబ్బో 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 ఎంత గొప్ప ఆలోచనేనిది. బుర్రంతా తెలివితేటలే. నీలాంటిది ఊరికి ఒక్కతుంటే చాలు, తులసి లాంటి దరిద్రాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఓసే వెంకటలక్ష్మి, చూడు, చూసి నేర్చుకో. దుర్గ తర్వాత ఇంటి బాగోగులు చూసుకునేది నువ్వే. తులసిని చూసి భయపడ్డం కాదు, మీ అత్తయ్యని చూసి ధైర్యం తెచ్చుకో. వచ్చే ఏడాది నాటికి నా దుర్గలాంటి తెలివితేటలున్న బాబుని నా చేతుల్లో పెట్టాలి. ఏ మాటకా మాటే చెప్పాలే. అసలు నువ్వే కనుక రాజకీయాల్లోకి వెళితే అసలు నీకు తిరిగే ఉండదే. నీ ఆలోచన విధానానికి, నీ మేధాశక్తికి ఎంతటి అనుభవజ్ఞులైనా తేలిపోవలసింది. ఛీ, ఊరుకో పిన్ని, నాకు పొగడ్తలు అస్సలు నా నచ్చవు. తల్లే, నా తల్లే. ఒసేయ్, తులసి గురించి ఆలోచించడం మానేసాయి. బావతో కలిసి హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలో అది ఆలోచించుకో. రే వాడు మన ఆదిత్య కదా. అవునరా? రే ఆదిత్య, ఆగరా. రే, నిన్నే. ఏంట్రా మమ్మల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? అదేం లేదురా, ఏదో ఆలోచిస్తూ వెళ్తున్నాను. మీరేంటి చాలా రోజులకు కనిపించారు? నీకు కంగ్రెస్ చెప్దామని. నాకా? అయినా ఎందుకు? ఎందుకేంట్రా బాబు, వచ్చే నెలలో నీ పెళ్ళంట కదా. టీవీలో చూసాం. ఎవరిదైనా పెళ్ళి అంటే వాళ్ళు చెప్తానో వీళ్ళు చెప్తానో తెలుస్తుంది. నీకు ఆ కష్టం లేదురా. ఏకంగా నేను మీ అమ్మ పక్కన కూర్చోబెట్టుకుని మరీ టీవీలో న్యూస్ రీడర్లా చెప్పింది. పెళ్లి డేట్ తో పాటు ఫస్ట్ నైట్ డేట్ కూడా చెప్పుంటే ఇంకా బాగుండేదిరా. ఏంట్రా మమ్మల్ని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? సరేరా, నేను మళ్ళీ కలుస్తాను. అమ్మా, అమ్మా, ఏంట్రా, ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు అరుపులు? ఏం జరిగింది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం జరగడం ఏంటమ్మా, ఏం జరగడం? నువ్వు చేసిన పనికి బయట నా ఫ్రెండ్స్ అంతా నన్ను చూసి నవ్వుతున్నారు. నన్ను పిచ్చోళ్ళ చూస్తున్నారు. నేను పిరికివేదవనంట. ధైర్యం లేనివాడివి ప్రేమించడం ఎందుకు రా అంటున్నారు. బా, వేస్ట్ ఫెలో అని కూడా అంటున్నారు. నీ బతుకు నువ్వే నరకం చేసుకుంటున్నావు అని అంటున్నారు. ఎవరా అనేది?
అన్న గాడిదల్ని నా ముందు పట్టుకునిరా, పళ్ళు రాలగొట్టి పంపిస్తాను. పిల్ల వెధవలు, వాళ్ళకేం తెలుసురా జీవితం? ప్రేమ 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 అదొక ఫ్యాషన్ అని ఫీల్ అవుతున్నారు. అదేం తిండి పెట్టేది కాదు, కడుపు నింపేది కాదు, ఒడిదుడుకుల్ని దాటేసేది కాదు. నిన్నన్నవాళ్ళు ఎంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారట? కట్టుకున్న దాన్ని ప్రేమించి జీవితాంతం సంతోషం పంచి ఉద్ధరించిన గొప్ప కాని, ప్రేమ అని అదో పురుషాధిక్యం అని తల్లిదండ్రుల్ని ఎదిరించి అవతలికి వెళ్లి తర్వాత అలో లక్ష్మణ అని అలమటించడం కాదు. ఉప్పిడి ఉపవాసాలు పస్తులు తలనొప్పులు కాదురా బతుకంటే. అయినా నువ్వు నా పెళ్లి విషయం ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? నా పరువంతా తీసుకెళ్లి పేపర్లోనూ టీవీలోనూ పడేయడానికి కాకపోతే? ఇంకా ఆశపడే వాళ్ళకి చాసిక లేదు అని చెప్పడానికి, పాకులాడే వాళ్ళకి హద్దు దాటద్దు అని హెచ్చరించడానికి, నా నిర్ణయం ఇది అని స్పష్టం చేయడానికి, పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకోవడానికి. అరే, ఏ ప్రేమైనా జన్మనిచ్చిన తల్లి ప్రేమ తర్వాతేరా. అది పశుపక్షాదుల్లో కూడా ఉంటుంది. పక్కన చేర్చుకునేది అమ్మ ప్రేమ ఒక్కటేరా. బిడ్డల కష్టానికి విలవిల్లాడేది, ఉక్కిరి బిక్కిరై తప్పించేది అమ్మ ప్రేమ ఒక్కటేరా. నా అనుభవంలో ఎంతో మంది ప్రేమికుల్ని వాళ్ళందరూ విడిపోవటమే చూసిన దాన్ని. రే, నీకు కష్టం రాకూడదనే నా తపనరా. నీ గుండె కడుక్కుమంటే శ్వాస ఆగిపోయేది ఇక్కడ్రా. నువ్వు అమాయకుడివి, మనసు మెత్తని వాడివి, కీడు చేస్తే పండగ అని నమ్మే బోళ మనిషివి. ఆ తులసి ఒట్టి గడుగ్గాయరా, జిత్తులు మారిది. నేను గుప్పెట్లో పెట్టుకుని కొంగును ముడేసుకుని కోతాట ఆడిస్తుంది. నీ చేతులు నీ నెత్తిన పెట్టి పల్టీలు కొట్టిస్తుంది. అదే వెంకటలక్ష్మి అయితే వేరే బాగుందిరా. దానికి నిన్ను ప్రేమి నువ్వు తప్ప వేరే లోకమే ఉండదు దానికి. రే ఆదిత్య, ఈ అమ్మ నిన్ను 9 నెలలు కడుపులో పెట్టుకుందిరా. 20 ఏళ్లు గుండెల్లో దాచుకుని పెంచింది. నే నలత నా కలతగా బాధపడింది. నేనేం చేసినా నీ సుఖ సంతోషాలు, నీ యోగక్షేమాలు కోరేరా. ఎవరో నవ్వారని నీ జీవితం నవ్వుల పాలు చేసుకోకురా. అమ్మని నమ్మరా. ద్రోహం చేసే తత్వం కాదు నాది, మాతృత్వం ఒకటేరా నాది. మా అబ్బాయి ఆదిత్య పెళ్లి మా బంధువుల అమ్మాయి వెంకటలక్ష్మితో ఈ నెల 15వ తారీఖున చెయ్యాలని నిశ్చయించాం. మా అబ్బాయి ఆదిత్య పెళ్లి మా బంధువుల అమ్మాయి వెంకటలక్ష్మితో ఈ నెల 15వ తారీఖున చెయ్యాలని నిశ్చయించాం. పొద్దునలా ప్రపంచానికి తెలిసేలా టీవీలో చెప్పిందంటే ఇంకా తులసి ఆదిత్యల పెళ్లి జరగడం కల్లా. దేవుడెందుకు వీళ్ళ పెళ్లి విషయంలో ఇంత కఠినంగా ఉన్నాడో ఏమీ అర్థం కావడం లేదు. ఏం పాపం చేస్తానని మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావయ్యా? ఎప్పుడు చూసినా ఇలా బాధపడుతూనే ఉంటుంది. ఏదో ఒకటి చెప్పి అమ్మ మూడ్ని మార్చేద్దాం. ఏం చేద్దాం? ఐడియా, యాక్టింగ్ చేసి టాపిక్ డైవర్ట్ చేద్దాం. అరే తులసి, జాగ్రత్తమ్మా. తులసి, నేనెందుకు జారిపడ్డానో తెలుసు సాంబయ్య? ఎందుకు? మాతాజీ దుఃఖం శోకం కన్నీళ్లు. భలే చెప్పావు. ఆపు తులసి, నీకు కొంచెం కూడా బాధ లేదా? ఆపవలసింది నువ్వు. ఏడవడం ఆపు. దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. మరీ ఫ్లోర్ పొంగిపోయేలా, జనాలు జారి పడేలా ఏడవాలా? నీకంత నవ్వులాటగానే ఉంటుంది. నా బాధ నీకెలా అర్థమవుతుంది? వదిన చేసే పని తెలుసు కదా. పెళ్లిళ్ళు ఎవరికి వాళ్ళు కావాలని చేయరు. భగవంతుడు నిర్ణయం జరగాలి.
నువ్వు నాకు ఆదిత్యకు జరగాల్సిన పెళ్లి గురించి అస్సలు బాధపడద్దు. పైన దేవుడున్నాడు. మా ప్రేమలో సత్యం ఉంది. ఆ దేవుడిపై కొండంత విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అన్యాయం జరగదు ప్రియా. నువ్వు నిశ్చింతగా ఉండు, సరేనా? అవును ప్రియా, తులసి నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తుంది. తను ప్రేమించిన ఆదిత్యను అస్సలు వదులుకోదు. నువ్వు ధైర్యంగా ఉండు.